ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి మన సమాజంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా చాలా మందికి అసలు సంతాన సమస్యలనేటివి చాలా వరకు రేకెత్తుతున్నాయి. అంటే ఈ సంతాన సమస్యలు దేనివల్ల వస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి? ఈ సంతానం కలగకపోవడానికి కారణాలేంటి? ఇవన్నిటిపైన కూడా క్లియర్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఒక ముఖ్యమైన అతిథి అని చెప్పుకోవచ్చు. 3 జగద్గురు పీఠం వారసురాలు, అలాగే చైర్మన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎంచక్కగా తన పేరు ఏంటో కాదు, మైలవరపు నాగమణి గారున్నారు. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే చాలా అనుభవస్తులు వాళ్ళు. ఎందుకంటే అన్నీ చూసి ఉన్నవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు చెప్తేనే మనకు అర్థమవుతాది. అప్పట్లో ఎలా ఉంది? ఇప్పట్లో ఎలా ఉంది? అప్పటి సమాజంలో ఏ ప్రయత్నాలు చేయకపోయినా ఆస్పత్రులు ఇలాంటివేవి ఆళ్ళు ఎళ్లి చూపించుకోకపోయినా ఎంచక్కగా వాళ్ళకి సంతానం కలిగి ఒక్కొక్కరు 5, 6 మందిని పిల్లల్ని కనేవాళ్ళు, పెంచేవాళ్ళు, పోషించేవాళ్ళు. చక్కగా ఉండేది అప్పుడు ఉమ్మడి కుటుంబం. కానీ ఇప్పుడు ఒకరినిద్దరిని కనాలన్నా కష్టంగానే ఉంది. ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? ఎక్కడి నుంచి ఈ సమస్యలు మొదలవుతున్నాయి? అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మరి? నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. కానీ ఇప్పుడు చాలా మంది కూడా ఒక ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతూ ఉన్నారమ్మా. ఏంటంటే అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. కొంతమందికి అంటే వాళ్ళ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కళ్యాణ యోగం ఉన్నప్పుడు చేసుకోకపోవడం వల్లో, లేకపోతే నిజంగానే కుదరకపోవడం వల్లో మ్యారేజ్ సమస్య అంటే పెళ్లి సమస్యలనేటివి తలెత్తుతున్నాయి. తొందరగా పెళ్లి కుదరకపోవడము, అలాగే కుదిరినా గాని క్యాన్సెల్ అవ్వడము, అది పెళ్లి పీటల వరకొచ్చి పెళ్లి తప్పిపోవడము, ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అంటే ఇది దేనివల్ల అంటారసలు? చాలా మంచి ప్రశ్న అడిగారు. హ్మ్. ఏంటంటే ప్రపంచంలో ప్రతి ఇంటిని ఇప్పుడు ఈ బాధ పీడిస్తోందండి. ఎవరైతే హ్మ్. మగపిల్లలు ఇంట్లో ఉన్నారో వాళ్ళ ప్రతి తల్లిదండ్రి, వరుడు గూడా బాధపడుతున్నారనే చెప్పాలి. అవును. ఎందుకంటే అవును. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలనేవాళ్ళు తగ్గి ఉన్నారు. ఇదెక్కడ జరిగిందంటే ఒక 30, 32 ఏళ్ల క్రితం హ్మ్. తల్లి గర్భంలోనే ఆడపిల్ల ఉంటే అది ఆడ శిశువు అని అక్కడే విచ్ఛిన్నం చేశారు. అవును. ఆ శాపం ఇప్పుడు మగపిల్లలందరికీ తగులుతుంది. నిజం. ఇది 100% కరెక్ట్. జరుగుతుంది. నిజం. కాబట్టి అప్పుడు మగపిల్లల్నే ఎక్కువగా జన్మనివ్వటం వల్ల హ్మ్. ఇప్పుడు వధువనేది దొరకటం లేదు. అదొక కారణం. ఓకే. తర్వాతేంటంటే కాలమాన పరిస్థితుల ప్రకారం ఇదివరకు పల్లెటూర్లలో పిల్లల్ని అంత చదివించేవాళ్ళు కాదమ్మా. హ్మ్. నాకు బాగా తెలిసి మా పెళ్ళిళ్ళయిన తర్వాత కూడా అంతగా చదువుకున్న వాళ్ళు లేరు. ఎవరైనా ఒకళ్ళు ఆరో చదువుకున్న వాళ్ళంటే ఓహ్! చాలా గొప్పగా చూసేవాళ్ళు. వాళ్ళ అవును. పిల్లల్ని చదివిస్తున్నారట, చదివిస్తున్నారట 10థ్ అని. క్లాస్ చదివితేనే అది పెద్ద గొప్ప చదువు. చదువు అనేవాళ్ళు. తప్పు కూడా పట్టేవాళ్ళండి. ఆ! చదివిస్తున్నారు. ఆహ్, చదువులెందుకు ఆడపిల్లలకి ఆ! పెళ్ళిళ్ళు చేయొచ్చు కదా! హ్మ్. ఇంత అవును. ముదిరిపోయి ఉన్నారు అని హేళన చేసేవాళ్ళు. అదొక ఇప్పుడు ఆ పెద్ద చదువుకొని ఆ! చేసేదేమున్నది? అది చాలా హ్మ్. ఇదిగా చెప్పుకునేవాళ్ళు. నిజం. కాబట్టి ఆడపిల్లలందరినీ ఎవరైనా సరే, గిరిజన ప్రాంతాల వాళ్ళు గూడా, హ్మ్. వాళ్ళు గూడా అటవీ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా పిల్లల్ని చక్కగా మంచి మంచి చదువులు చదివిస్తున్నారు. హ్మ్. చదివించేసరికి ఆడపిల్లలందరూ చాలా అసలు ర్యాకెట్టు వేగంతో దూసుకుపోవటం అనేది గూడా నిజం. జరుగుతోంది. అవును. జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆడపిల్లలు బాగా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవటం అనేది నేర్చుకుంటున్నారు. నేర్చుకుని ఏం చేస్తున్నారంటే మాకు ఇట్లా కావాలి. ఇట్లా ఉండాలి హ్మ్. అనని మగపిల్ల ఒక రకంగా అయితే పోనీ గొంతెమ్మ కోరికలే అనుకుందాం. డిసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే. చేసుకుంటున్నారు. మాకు మాకిలా ఇలాంటి వాళ్ళు ఉండాలి, కావాలి. అలా ఉండాలి. ఉండాలని. లైఫ్ సెటిల్ అయ్యి ఉండాలి. సెటిల్ అయ్యి లేకపోతే ఉండాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండాలి. సెటిల్ అయ్యి ఉండాలి. మీకు హ్మ్. ఇంకో అత్తమామ వాళ్ళు నిజంగా. అనని ఇప్పుడది ఫ్యాషన్ అయిపోయింది మేడం. ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆడపడుచులు చూస్తున్నాము. ఉండకూడదు. రీల్స్ చేస్తూ ఉన్నారు. ఆ! ఆడపడుచులు ఉండకూడదు, అత్తమామలు ఉండకూడదు. మామున్నా సరే గాని అత్త మాత్రం ఉండకూడదు. ఉండకూడదు అన్న ఆ! ఇప్పుడు అత్త కొన్ని లేని కోడలు ఉత్తమురాలని ఆ రోజు ఊకనే పుట్టలేదు. ఇప్పుడు అవి అమలవుతున్నాయి అనుకోవాలి అవునమ్మా. నిజంగా. కాబట్టి దీనంతా ఆ! వల్ల గూడా మగపిల్లలకి ఆడపిల్లలు దొరకట్లేదు. హ్మ్. సరే ఎవరైనా మగపిల్లలకి ఆడపిల్లలు దొరికారే అంటే ఏం చేస్తున్నారంటే, వాళ్ళు దొరికిన వాళ్ళని వీళ్ళు మగపిల్లలేమన్నా సవ్యంగా నిలబెట్టుకుంటున్నారా? నిలబెట్టుకోవట్లేదండి హ్మ్. వీళ్ళు గూడా. కాబట్టి ఏంటంటే, ఆడపిల్లలు గూడా ఈ వ్యవస్థను చూసి హ్మ్. ఇంతమంది బాధపడుతున్నారు, పక్క జీవితాలు చూసి కొంత భయపడుతున్నారు హ్మ్. వివాహానికి కూడా. అది నిజం. నిజం.
కాబట్టి ఇట్లా మగపిల్లలకి మగపిల్లలకి కాదు, ఆడపిల్లలకి గాని వివాహాలు లేట్ అవ్వటానికి గూడా చదువులు, ఉన్నత ఉద్యోగాలు, హ్మ్. ఉన్నతమైన ఆలోచనలు హ్మ్. ఇవన్నీ ఉండటం వల్ల వివాహాలు లేట్ అవ్వటానికి చాలా కారణమవుతుంది. కారణం. సరే, ఆధ్యాత్మికంగా చూసుకుందాం. మనం అట్లా చెప్పుకుంటున్నాం, ఇట్లా చెప్పుకుంటున్నాం కాబట్టి, అవును. ఇంకొక విషయం ఏంటంటే, తల్లిదండ్రి గూడానండి పిల్లలకి టైమ్ టు టైము వివాహాలు చేయటాలని ఖచ్చితంగా చెప్తున్నారు. తల్లిదండ్రి ఆలోచన చేయటం లేదండి. అవును. అవును. ఎందుకంటే వాళ్ళని చదివిస్తున్నారు. వాళ్ళు స్థిరపడాలి. ఒక 5, 6 ఏళ్ళు వాళ్ళు ఉద్యోగం చేయాలి. వాళ్ళ మనీ కొంత వీళ్ళకి రావాలి. మా పరిస్థితి ఏమిటన్నా ఇదిలో పడ్డారు. చాలామంది అవును. పిల్లల్ని అణగదొక్కుతున్నారని కూడా నేను చెప్తాను. నిజం. ఈ వివాహాలు మాట. చేయకుండా. ఈ మాట వాళ్ళు నిజం. నోరు తెరిచి అడుగుతారా? అడగరు. అమ్మ మాకు పెళ్ళిళ్ళు చేయండి, మాకు సంబంధాలు చూడండి అని అడుగుతారండి? అడగరు. కాస్తో కూస్తో ఏదన్నా ఉన్నవాళ్ళు నిజంగా వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ తగ్గ చూసుకుంటున్నారు. వాళ్ళని లవ్ మ్యారేజులు ఎంచుకుని లవ్ చేసేసుకుంటున్నారు. మ్యారేజ్ అట్లాంటి వాళ్ళ పనే బావుందంటా నేను. చేసుకుంటున్నారు. అలా. కానీ బుద్ధిమంతులైన పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు కొంతమంది ఈ పని చేయలేరు కదమ్మా! హ్మ్. వాళ్ళలా ఉండిపోతున్నారు. చాలామంది. ఏంటంటే కారణం మెయిన్‌గా పెద్దవాళ్ళు పట్టించుకోకపోవటం. అవును. కదా! చాలా మంది పెద్ద పెద్ద కుటుంబాల్లో గూడా మీరసలు ఒకసారి పరిశీలన చేయండి. పెద్ద పెద్ద రంగాల్లో గూడా ఎంతమంది ఆగిపోయారో వివాహాలు లేక. అవును. ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని, మనం అవును. వాళ్ళు వీళ్ళని పేర్లొద్దు. అవును. ఎంతమందున్నారు? చాలా. సరే, అయిపోయింది. దానికి నేనేంటే ప్రధాన కారణం పెద్దవాళ్ళు పట్టించుకోకపోవటం అని మనం అనుకుందాం. ఏదో వాళ్ళ విషయాలు మనకేం తెలియవు గాబట్టి. ఆధ్యాత్మికంగా చూసుకుంటే, జాతక పరిశీలన గనక చేసుకుంటే, జాతకంలో ఏమన్నా మీకు కుజదోషం గాని, హ్మ్. కాలసర్పదోషం గాని ఏమన్నా ఉంటే, వివాహాలకి ఏమన్నా ఆటంకాలు కలుగుతున్నాయనుకున్నప్పుడు, ఏమిటని పరిశీలన చేసుకొని, తగిన జాగ్రత్తలు గనక తీసుకొని, ఏదన్నా నాగప్రతిష్ఠ కార్యక్రమాలు గాని, కుజుడికి జపం చేసుకోవటం గాని, హ్మ్. మీకు ప్రెజెంట్ ఏ దశ జరుగుతోంది? హ్మ్. దశలో అంతర్దశలు ఏం జరుగుతున్నాయి? ఇవన్నీ హ్మ్. కూడా మీరు పరిగణలోకి తీసుకొని, వాటికి తగిన జపాలు, హోమాలు, అవును. కార్యక్రమాలన్నీ ఏవండీ వస్తే అసలు మీరే స్వయంగా చేసుకోవచ్చు. ఎవరికి నిజంగా. వాళ్ళు గూడా వస్తే గనక వాళ్ళే చేసుకోవచ్చు. హ్మ్. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ జాతకంలో ఏదన్నా శని మహర్దశ గాని ఏదైనా జరుగుతోంది. శనిలో బలాన రాహు అవును. జరుగుతున్నాడు. ఎందుకంటే లేకపోతే కుజుడు జరుగుతున్నాడు ఖచ్చితంగా మీ పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు పెద్దలు జాతకాలు చూపిస్తారు అవును. ఖచ్చితంగా. ఈళ్ళకి పెళ్లి గడియలు ఇప్పుడు ఉన్నాయా? లేవా? అని కూడా చూసుకుంటారు. చూస్తారు గదా! అప్పుడు స్వయంగా నేనేమంటానంటే, ఆ గ్రహానికి ఎంతైతే జపకం ఉంటుందో అది అసలు మీరు స్వయంగా చేసుకోవచ్చు. హ్మ్. చేసుకొని ఈ లగ్న గడియలనేవి మీరు దగ్గరికి తీసుకొచ్చుకోవచ్చు. అవును. అదోటి. కొంతైనా రాజీ పడాలి. అటు ఆడపిల్ల గాని, మగపిల్లాడు గాని కాస్త కోరికలు తగ్గించుకొని రాజీ పడాలి. అటు పెద్దవాళ్ళు గూడానండి. కుటుంబ పెద్దలు గాని, వరుడు గాని, వధువు గాని కొన్ని విషయాల్లో రాజీ పడాలి. రాజీ పడి ఎంతో కష్టపడి వివాహాలు చేసుకున్న తర్వాత గూడా దాన్ని నిలుపుకోవటానికి గూడా మీరు సరైన ప్రయత్నాలు అవును. చేసుకోవాలి. ఇది 100% అది. నిజం. మరి నిజమమ్మ. ఈ వీటికి ఇంకా ఏమన్నా రెమెడీస్ చెప్తారా మీరు? అంటే తొందరగా పెళ్లవ్వడానికి? అదే ఇట్లా మనం రెమెడీలు చేసుకోవటం, జాగ్రత్త పరిశీలన చేసుకోవటం, ఇగ దానికి కుజ తగ్గ దోషాలు గాని పూజాది కార్యక్రమాలు హ్మ్. నిర్వహించుకోవటం, హ్మ్. ఏదన్నా ప్రదక్షిణాలు కార్యక్రమాలవి చేయటం, రాగి చెట్టుకి కాస్త నీళ్లు పోయటం, అవును. అవును. రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణాలు చేయటం, ఇట్లాంటివి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి, రావి చెట్టుకి కాస్త బెల్లంగా ముక్క గనక నైవేద్యం పెట్టడం, ఇట్లాంటి రెమెడీలు కొన్ని కొన్ని కనుక మీరు చేసుకొని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గూడా చేసుకుంటూ, హ్మ్. రుక్మిణీ కళ్యాణం గాని ఏదన్నా అట్లాంటివి పారాయణాలు చేసుకుంటే గనక మీకు లగ్న గడియలు తొందరగా వస్తాయి. రుక్మిణీ సందేశం ఓకే. ఇప్పుడు పారాయణం చాలా తప్పకుండా వరకు చేసుకొని కూడా తీరాలి. నిజమే. పెళ్ళిళ్ళు తొందరగా అవ్వట్లేదు అని చెప్పేసి ఇలా వాళ్ళు బాధపడుతున్న వాళ్ళ కోసం మంచిగా